హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్న ఒక నిర్ణయం నిజంగా చాలా అంటే చాలా వ్యతిరేకతని మూటగట్టుకుంది ఆ ఒక్క నిర్ణయంతో. టు బీ ఫ్రాంక్, ఈవెన్ ఆ నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ ఏదైతే అంశం ఉందో అంశం సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తుంది. ఏంటి ఆ అంశం అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. 1750 వరకు అవుతుంది యాక్చువల్ గా. ఎంత? 1750 వరకు అవుతుంది యాక్చువల్ గా. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా. 1750 వరకు అవుతుంది యాక్చువల్ గా. ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. 1750 వరకు అవుతుంది యాక్చువల్ గా. 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. సో ఇందులో మినిస్టర్ నారాయణ గారు చెప్పిన మాటలు ఏంటి? ఎన్టీఆర్ గారి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం కన్స్ట్రక్షన్ త్వరలో ఉండబోతోంది, త్వరలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము, దానికి 1750 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ విగ్రహం స్టార్ట్ అయ్యే నాటికి అది 1800 లేకపోతే 2000 కోట్లు అవ్వచ్చు. సో మొత్తానికి ఈ 1750 కోట్లు పెట్టి ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని. సో ఈ అంశం గురించి ఇప్పుడు ఏపీ ప్రజలు మొత్తం కంప్లీట్ డిస్కషన్ దీని మీదే పెట్టారు, సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే మామూలుగా ఎక్కడైనా సరే. ఎందుకు ఒక్క విగ్రహానికి 1800 కోట్లు పెడుతున్నారా అని చెప్పేసి. నిజంగా ఇది విన్న తర్వాత నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఒక విగ్రహానికి, అందులోని ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్న స్టేట్ ఇది. ప్రస్తుతం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్న స్టేట్ ఇది ఏపీ. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు అసలు మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం జీరో అయిపోయింది, మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరని చెప్పేసి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే, మరో పక్క 1800 కోట్లు తీసుకెళ్ళి ఒక విగ్రహానికి పెడుతున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి అసలు? ఈ అంశం గురించి మనం కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1800 కోట్లు ఖర్చు చేయబోతున్నారు కూటమి నేతలు. ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే, ఏం చేయాలన్నా సరే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టాలన్నా లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఇంకేం చేయాలన్నా సరే అప్పు తీసుకొస్తే కానీ మనం నిర్మించలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ మన స్టేట్ పరిస్థితి అది. ఇది నేను చెప్తున్నది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇదే మాట. అంటే స్టేట్ బడ్జెట్ అనేది జీరోలో ఉంది. జీరోలో కాదు, ఈవెన్ మైనస్లో ఉంది. అప్పుల మీద అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి స్టేట్ బడ్జెట్. సో అంత లోటు బడ్జెట్లో ఉంది ఏపీ ఇవాళ. ప్రస్తుత ఈ పరిస్థితి చూసుకుంటే ఏపీ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలన్నా ఆర్బీఐ నుండి డబ్బులు తీసుకురావాలి, పెన్షన్లు ఇవ్వాలన్నా ఆర్బీఐ నుండి డబ్బులు తీసుకురావాలి, ఇంకేదన్నా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా అప్పు తీసుకురావాలి, ఏదైనా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా అప్పు తీసుకురావాలి, అమరావతిలో ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా అప్పు తీసుకురావాలి, ఇంకెక్కడైనా సరే ఏం చేయాలన్నా సరే అప్పు అప్పు అప్పు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అంత లోటు బడ్జెట్లో ఉంది స్టేట్. సో ఇంత లోటు బడ్జెట్లో ఉన్న స్టేట్కి ఒక విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడానికి 1800 కోట్లు ఖర్చు చేసే కెపాసిటీ ఉందా? అసలు కొంచెమన్నా వీళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారన్నది నాకు కలిగిన సందేహం నిజంగా. సో పక్క రాష్ట్రమేమో మొత్తం కంప్లీట్ అప్పుల మీద నడుస్తుంది, మరో పక్కేమో ఇలాంటి విగ్రహాలకు 1800 కోట్లు అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక్కడ మనం సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం కన్స్ట్రక్ట్ చేయొద్దు అని ఇక్కడ నేను చెప్పట్లే, కన్స్ట్రక్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడదు కదా, ఆ బడ్జెట్ సహకరించదు కదా. ఏమన్నా అది కన్స్ట్రక్ట్ చేయాలన్నా సరే మళ్ళీ అప్పు తీసుకురావాల్సిందే కదా, అప్పు తీసుకొచ్చే కదా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఎన్టీఆర్ గారి విగ్రహం కన్స్ట్రక్ట్ చేయడం కంటే
ఆ 1800 కోట్లు తీసుకెళ్ళి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం కట్టలేము, మనం నిర్మించలేము అని చెప్పేసి ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు హోల్డ్‌లో పెట్టేశారో, ఆ మెడికల్ కాలేజెస్‌లో కనీసం 3 అన్నా సిద్ధమవుతాయి కదా! ఇదే 1800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే. ఒక్క మెడికల్ కాలేజీలు ఇవాళ రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ 500,00,00,000, 600,00,00,000 ఖర్చవుతుంది. మరి 3 మెడికల్ కాలేజీలు రెడీ అయిపోతాయి కదా! ఇదే 1800,00,00,000 మెడికల్ కాలేజీల మీద పెడితే. ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ గారు గూడా కోరుకునేది ఇదే కదా! ప్రజలే దేవుళ్ళని చెప్పేసి ఆయన అన్నారు కదా! మరి అలాంటి ప్రజల కొరకే కదా మీరు ఇన్వెస్ట్ చేయాలి ఏదన్నా అమౌంట్ అనేది. ఇప్పుడు 1800,00,00,000 ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు ఖర్చు చేసే బదులు, అదే 1800,00,00,000 ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఆగిపోయాయో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే డెఫినిట్‌గా ఒక 3 మెడికల్ కాలేజీలన్నా సిద్ధమైతాయి కదా! ఒక 3 మెడికల్ కాలేజీలు సిద్ధమైతే ఎంతమందికి వైద్యం అందుతుంది? ఎన్ని మెడికల్ సీట్‌లొస్తాయి మనకు? ఎంతమంది మన పేద ప్రజలు డాక్టర్స్ అవుతారు చెప్పండి? ఇది ఎందుకని ఆలోచించట్లేదు? కూటమి నేతలకి ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజెస్ కంటే గూడా ఈ ఎన్టీఆర్ గారి విగ్రహమే ఇంపార్టెంట్ అయిపోయిందా? ఏది ప్రియారిటీ ఏది? ప్రజలకి ఏది అవసరం ఇప్పుడు? మెడికల్ కాలేజీలు అవసరమా? లేకపోతే ఎన్టీఆర్ గారి విగ్రహం అవసరమా? ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టొచ్చు. దాన్నెవరు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే ఎన్టీఆర్ గారంటేను మన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఆయన. డెఫినిట్‌గా అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ అది ఎప్పుడు చేయొచ్చు? మన స్టేట్ బడ్జెట్ ప్లస్‌లో ఉన్నప్పుడు అలాంటివి మనం చేయొచ్చు. డెఫినిట్‌గా చేయొచ్చు. అంతే తప్ప మన స్టేట్ ఆల్రెడీ లో బడ్జెట్‌లో ఉంది. ఆల్రెడీ అప్పుల మీద నడుస్తున్న స్టేట్‌కి ఇలాంటివి ఎంత భారమవుతాయి చెప్పండి? ఒక్కసారి మీరే ఆలోచించండి. 1800,00,00,000 పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం కన్‌స్ట్రక్ట్ చేసే బదులు, అదే 1800,00,00,000తోటి 3 మెడికల్ కాలేజీలు సిద్ధమవుతాయి కదా! పోనీ మెడికల్ కాలేజీలు వద్దనుకుందాం. దేనికో ఒకదానికి యూజ్ అవుతాయి కదా! ఇదే 1800,00,00,000 ప్రస్తుతం ఏవైతే రన్ అవుతున్నాయో హాస్పిటల్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటిని డెవలప్ చేస్తే ఎంత మెరుగైన వైద్యం అందుతుందో మీరే ఆలోచించండి. లేకపోతే ఇదే 1800,00,00,000 తీసుకెళ్ళి ఏదన్నా ఈ నాడు నేడు కింద ప్రస్తుతం ఉన్న పాఠశాలల్ని ఇంకా బెటర్‌గా డెవలప్ చేస్తే ఎంతమంది విద్యార్థులు వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాట వేసేవారు అవుతారు చెప్పండి. ఇలాంటి బోలెడన్ని చేయొచ్చు 1800,00,00,000తోటి. అలాంటిది అవన్నీ కంప్లీట్‌గా వద్దనుకోని కేవలం ఒక్క విగ్రహాన్ని 1800,00,00,000 పెట్టడం అన్నది నిజంగా నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. నిజంగా ఇది ప్రస్తుతం లోడ్ బడ్జెట్‌లో ఉన్న స్టేట్‌కి ఇలాంటి ఆలోచన రావడం గూడా ఒక సాహసమే. నిజంగా దురదృష్టం అనాలి, సాహసం కాదు. ఒక ఆంధ్ర ప్రజల యొక్క దురదృష్టం ఇలాంటివి ఆలోచనలు రావడం. ఓ పక్కేమో లో బడ్జెట్ అంటారు. ఓ పక్కేమో ఇలాంటి వాటికి వేల కోట్లు ఖర్చు పెడతారు. అసలు కరెక్ట్ కాదిది అనేది నా అభిప్రాయం. డెఫినిట్‌గా ఈ అంశం గురించి ప్రజల్లో చాలా అంటే చాలా వ్యతిరేకత అనేది వస్తుంది. ఏదైతే ఈ పీపీపీ విధానంలో నిజంగా ప్రజలు ఎంతగా కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో, అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహానికి సంబంధించి ఈ అంశం మీద కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియట్లే. ఇప్పుడు పీపీపీ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బట్ కూటమి నేతలు దాన్ని కొంత సమర్థించుకున్నారు. బట్ అది గ్రౌండ్ రియాలిటీ ఏంటో చాలామంది టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి తెలుసు. పీపీపీ విధానాన్ని ప్రజలు ఎంతలా వ్యతిరేకిస్తున్నారు అన్నది వాళ్ళకి తెలుసు చాలామంది నాయకులకి. ఇంక్లూడింగ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అది. బట్ ఇప్పుడు తప్పని పరిస్థితి అంటారు. ఇప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు లేవు. బట్ ఇక్కడ విగ్రహం పెట్టడానికి డబ్బులున్నాయి. ఇది కరెక్ట్ కాదు కదా! అసలు పీపీపీ విధానంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ నిజంగా ఓ రకంగా సక్సెస్ అయింది. నిజంగా ఏదైతే ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ కట్టాలని చెప్పేసి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, అప్పుడే ఆ మూమెంట్‌లోనే జగన్ గారు ఇదొక బ్రహ్మాస్త్రంలా ప్రజల్లో తీసుకెళ్లారు. అసలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ అయితే జరిగే నష్టమేంటో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లారు. అందులో వైఎస్ఆర్‌సీపీ పార్టీ సక్సెస్ అయింది.
చాలా అంటే చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది పీపీపీ మీద. సో అదొకటే కాదు, అనేక అంశాలు ఈ మధ్య ఎందుకు బాబు గారు తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అనేది వస్తుంది. సో ఇన్ని వ్యతిరేకత నడుమ ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకురావడం అన్నది కూడా అతిపెద్ద వ్యతిరేకత. ఇది కూడా డెఫినెట్గా ఈ 1800 కోట్లు చాలా మటుకు ఇప్పటికీ స్టిల్ అనేక ప్రాంతాలకు, అనేక ఊర్లకు రోడ్లు లేని పరిస్థితి ఇప్పటి కూడా ఉంది కదా. ఆ రోడ్లన్నీ కూడా డెఫినెట్గా మనం డెవలప్ చేయొచ్చు ఈ 1800 కోట్లతోటి. అంటే ప్రియారిటీ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించమని నా తరపున నేను ఈ వీడియో ముఖంగా చేస్తున్న రిక్వెస్ట్ ఇది. కూటమి నాయకులకి ప్రియారిటీ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి.